హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనం మీన్ మీడియన్ మోడ్ డైరెక్ట్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేర్చుకున్నాం. ఓకే, సో ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం నేర్చుకోబోతున్నాం. 10th క్లాస్ చదివే వాళ్ళకి 4 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి కంపల్సరీ క్వశ్చన్స్ ఈ 3 వీడియోస్ నుంచి రాబోతున్నాయి. ఓకే, సో క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇందాక ప్రీవియస్ వీడియోలో చేసింది మనం డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఇక్కడ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు మీన్ మీడియన్ మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో మీన్ని మనం 3 మెథడ్స్లో చేయొచ్చు. వన్ ఈజ్ డైరెక్ట్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ స్టెప్ డీవియేషన్ మెథడ్, థర్డ్ వన్ ఈజ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. సో 3 మెథడ్స్లో చేయబోతున్నాం. సో 3 మెథడ్స్ నుంచి ఏదో ఒక మెథడ్లో లేదా క్వశ్చన్ ఎలా అడుగుతాడు, సో ఫైండ్ ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది గివెన్ డేటా బై యూజింగ్ షూటబుల్ మెథడ్. షూటబుల్ మెథడ్ అంటే ఏది షూటబుల్లో దాన్ని యూజ్ చేసుకొని చేయమంటాడు. అప్పుడు మన ఇష్టం ఏ మెథడ్ అయినా చేసుకోవచ్చు. సో పర్టికులర్గా మెన్షన్ కూడా చేస్తాడు. సో డైరెక్ట్ మెథడ్తో చేయండి, అజ్యూమ్డ్ మీన్ మెథడ్తో చేయండి, నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్తో చేయండి అని ఇలా మెన్షన్ చేసినప్పుడు ఆ మెథడ్తోనే చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి ప్రతి లైన్ కేర్ఫుల్గా వినండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ మధ్యలో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తున్నాను. ఓకే, రైట్. అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీరు కొన్ని టైంలో కొన్ని ట్రిక్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అవి చెప్తూ ఉంటాను, పర్ఫెక్ట్గా వినండి, నోట్ చేసుకొని సాల్వ్ చేయండి. రైట్. సో ఎండ్ ఆఫ్ ది వీడియో ఐ గివెన్ సమ్ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఆల్సో, సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్. రైట్. ఓకే, సో డైరెక్ట్ మెథడ్లో చేయాలంటే ఎలా చేయాలి, ఇందులో సమ్టైమ్స్ ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తున్నాను. మనకి క్లాస్ ఇంటర్వెల్ అంటే ఏంటి, క్లాస్ మార్క్ అంటే ఏంటి అనేది ఇంట్రొడక్షన్ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక్కడ కూడా చెప్తాను. క్లాస్ ఇంటర్వెల్స్ అనేటివి దాదాపు మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్లో ఎలా ఉంటాయంటే ఈక్వల్ లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ ఈక్వల్గా ఉండేలా ఉంటాయి. కానీ సమ్టైమ్స్ అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ కూడా ఉంటాయి. సో ఆ అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు కూడా ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఇందులో చూడబోతున్నాం. ఓకే, రైట్. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్. రైట్. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఈజ్ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్కి ఫార్ములా ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చూద్దాం. సో డైరెక్ట్ మెథడ్ x1 x2 x3 xn ఆర్ క్లాస్ మార్క్స్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్. మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఇస్తారు కదా, సో ఆ క్లాస్ ఇంటర్వెల్స్కి క్లాస్ మార్క్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10, 10 to 20, 20 to 30 ఇలా క్లాస్ ఇంటర్వెల్ ఉందనుకోండి. సో క్లాస్ మార్క్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లోయర్ లిమిట్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అప్పర్ లిమిట్. ఓకే, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ని యాడ్ చేసి బై 2 యావరేజ్, వాటి యొక్క యావరేజ్ 0 + 10/2 ఎంత 5, 10 + 20 30/2 ఎంత 15, 20 + 30 50/2 25. సో 5, 15, 25 దీస్ ఆర్ కాల్డ్ యాజ్ క్లాస్ మార్క్స్. ఓకే, సో ఎందుకు క్లాస్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి, క్లాస్ మార్క్స్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకంటే సో లెట్ us assume that అంటే ఇలా క్లాస్ ఇంటర్వెల్తో మనం ప్రాబ్లం చేయడం కష్టం కాబట్టి మనం ఏమని అజ్యూమ్ చేసుకుందామంటే ఏమనుకుందామంటే ఈ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు కదా, అంటే 0 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 4 మెంబర్స్, 10 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్, 20 to 30 వచ్చిన వాళ్ళు 10 మెంబర్స్, ఇలా ఫ్రీక్వెన్సీ కూడా ఇస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఫ్రీక్వెన్సీ. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ వర్కర్స్, నెంబర్ ఆఫ్ పేషెంట్స్, ఇలా ఇచ్చేదాన్ని ఏమంటాం, ఫ్రీక్వెన్సీస్ అంటాం. ఓకే, సో ఈ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రీక్వెన్సీ మొత్తం ఈ మిడిల్లో దాని చుట్టూ కేంద్రీకృతమై దాని చుట్టూ ఉంది అని అనుకుందాం. 0 to 10 5 దగ్గర ఉందని అనుకుందాం. ఓకే, సో మీడియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ క్లాస్ మార్క్ ఏదైతే 0 to 10 మధ్యలో క్లాస్ మార్క్ ఏదైతే ఉంది 5, ఆ 5 దగ్గర మొత్తం మీడియన్ ఉందనుకొని అజ్యూమ్ చేసుకొని మనం సాల్వ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అందుకనే మనం క్లాస్ మార్క్ తీసుకుంటున్నాం. రైట్. ఓకే, అలా 10 to 20 మిడిల్ వాల్యూ, 20 30కి మిడిల్ వాల్యూ 25, అక్కడ మీన్ ఆడ కాన్సన్ట్రేట్ అయి ఉందనుకొని మనం సాల్వ్ చేయబోతున్నాం. రైట్. ఓకే, నెక్స్ట్ 20 to 30, 30 to 40 అలా తీసుకొని చేస్తాం.
దీన్ని ఏమంటాం, ఇలా చేసేదాన్ని అంటే ఫస్ట్ ఇలా చేసే వాటిని క్లాస్ మార్క్స్ అంటాం. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీని F5 అని తీసుకుంటాం. ఆ రెండింటిని ప్రోడక్ట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. ఆల్రెడీ డైరెక్ట్ మెథడ్లో మనం డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో చేసినట్టుగా. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద ఫార్ములా. మీన్ ఈజ్ ఈక్వల్ టు సమేషన్ Fi xi బై సమేషన్ Fi. ఓకే, సో Fi అంటే F1, F2, F3, Fn ఆర్ రెస్పెక్టెడ్ కరెస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ. అంటే దీని ఫ్రీక్వెన్సీ x1 ఫ్రీక్వెన్సీ F1, x2 ఫ్రీక్వెన్సీ F2, x3 ఫ్రీక్వెన్సీ F3, లైక్ దట్. ఓకే, సో దీన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ మెథడ్ని ఫాలో అయితే మనం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 2 మెథడ్స్ కంటే ఈ మెథడ్ ఓకే ఈజీగా వచ్చేస్తుంది. రైట్, సో దీనిపైన ఒక ప్రాబ్లం చూద్దాం. రైట్, ఫస్ట్ ప్రాబ్లం ఆన్ డైరెక్ట్ మెథడ్. ఓకే, డైరెక్ట్ మెథడ్తో ఇలా చేయాలి. ఫైండ్ ది మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఫైండ్ ది మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో ఇలా ఏ మెథడ్ మెన్షన్ చేయనప్పుడు మనం మన ఇష్టం వచ్చిన మెథడ్ చేసుకోవచ్చు. ఓకే, సో డైరెక్ట్ మెథడ్ అంటే సింపుల్ డేటా ఉన్నప్పుడు మనకి డైరెక్ట్ మెథడ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో 10 to 25 క్లాస్ ఇంటర్వెల్ మధ్యలో ఉన్నవాళ్ళు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2 స్టూడెంట్స్, 25 to 40 3 స్టూడెంట్స్, 40 to 50 7, 55 to 70 60, 70 to 85 6, 85 to 100 6. జనరల్గా ఇలా మనకి హారిజాంటల్గా ఉంటుంది టేబుల్. ఓకే, సో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వర్టికల్గా వేసుకుంటే సరిపోతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, జస్ట్ టేబుల్ని రాసి వర్టికల్గా, హారిజాంటల్గా ఇచ్చిన డేటాని క్వశ్చన్ ఆన్సర్ షీట్లో వర్టికల్గా రాసి క్లాస్ మార్క్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను కదా, మిడిల్ వాల్యూ. ఇలాంటిది కొంచెం తెలిసిన డేటాని సాల్వ్ చేసుకుంటూ పోతే దాదాపు ఆన్సర్ వస్తుంది. రాకపోయినా కానీ మీకు మినిమం 4 మార్క్స్కి 2 or 3 కూడా స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ని అస్సలు వదిలిపెట్టొద్దు. ఓకే, కంపల్సరీ చేయాలి. రైట్, సో 10 to 25 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎందరు ఉన్నారు, 2 వర్టికల్గా రాసుకోవాలి. క్లాస్ ఇంటర్వెల్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నెక్స్ట్ 3 7 6 6 6. వీటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 6 + 6 12, 12 + 6 18, 18 + 10 28 + 2 30. సో 30 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 30. ఓకే, క్లాస్ మార్క్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? క్లాస్ మార్క్ అంటే ఏమని చెప్పాను, లోయర్ లిమిట్ ఫస్ట్ దానిలో ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. 10 + 25 హౌ మచ్, 35/2. దట్ ఈస్ నథింగ్ బట్ 17.5. 2 1s 2 7s 0.5. సో ది ఇంటర్వెల్ క్లాస్ మార్క్ ఎంత, 17.5. నెక్స్ట్ 25 + 40/2, that is 65/2. 65 2 3 the 6 2 2 the 4.5, that is 32.5. అలా ప్రతి ఇంటర్వెల్కి చేయాలి. నెక్స్ట్ ఏమొస్తుంది, 32.5కి నెక్స్ట్ ఏమొస్తుంది, 40 + 55. వీటి మధ్యలో రావాలి. వీటి మధ్యలో అంటే 40కి 55కి మధ్యలో ఏముందో యాడ్ చేసి ఇలా చేసుకోవచ్చు. లేదా ఇంకో విషయం చెప్తున్నాను, ఎలా అంటే, సో ఇక్కడ క్లాస్ యొక్క లెంత్ ఎంత అంటే 15. 10 + 15 25 కదా డిఫరెన్స్, లేదా 40 25 డిఫరెన్స్ ఎంత, 15. సో ఈ 15 యాడ్ చేసుకుంటూ పోతే అయిపోతుంది. 17 + 15 32. 32కి 15 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 47.5. 47కి 15 యాడ్ చేస్తే ఏమవుతుంది, 62.5. 62కి 15 యాడ్ చేస్తే ఏమవుతుంది, 77.5. 77.5కి 15 యాడ్ చేస్తే ఏమవుతుంది, 92.5. అలా క్లాస్ సైజ్ని యాడ్ చేసుకుంటూ కూడా పోవచ్చు. లేదా ఈ మెథడ్, 2 ఇంటర్వెల్స్ని 40 + 55/2 అంటే 95/2. 2 4s 8, 15, 2 7s 14, 1 ఉంటుంది 0.25. ఓకే, రైట్. నౌ Fi × Xi రెండింటిని ప్రోడక్ట్ చేయాలి. కేర్ఫుల్గా ప్రోడక్ట్ చేయాలి. డెసిమల్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 5s 10, 2 7s 14 + 1 15, 1 2 1s 2 + 1 3, 35.0. 3 5s 15, 3 2s 4 + 1 5,
3 3 is 9, 7 5 is 35, 3 7 7 is 49 plus 3 52, 5 7 4 is 28 plus 5 33. Okay, next 6 5 is 30, 3 6 2 is 12 plus 3 15, 1 6 6 is 36 plus 1 37, 6 5 is 30, 3 6 7 is 42 plus 3 45, 4 6 7 is 42 plus 4 46. Next 6 5 is 30, 3 6 2 is 12 plus 3 15, 1 6 9 is 54 plus 1 55, 555. సో ఈ పాయింట్లు ఉన్నాయి, కేర్ఫుల్గా ఉండాలి. నా సమ్మేషన్ FI/XI. ఈ FI/XI అంటే ఈ రెండింటిని ప్రోడక్ట్ చేయడం. ఎంత సింపుల్ చూడండి. ఇచ్చిన హారిజాంటల్ టేబుల్ని వర్టికల్గా రాసుకోవడము, ఈ క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేయడం, జస్ట్ ఈ రెండింటిని ప్రోడక్ట్ చేసి కేర్ఫుల్గా ఇక్కడ వేసి వీటిని యాడ్ చేయాలి. పాయింట్ ఉంది కాబట్టి జీరోలు 5 + 5 10, 1 6 16 18 28 2 7 14 20 23 32 35. 3 5 is 15, 1 3 2 is 6 plus 1 7, sorry. సో ఇక్కడ ఏమవుతుంది 6 18 plus 2 ఇంక్రీజ్ అవుతుంది 3 plus 5 ఇక్కడ 6 వస్తుంది. ఓకే రైట్. సో మళ్ళీ చేద్దాం. 1 plus 5 10 16 17 18 19 20 30. సో ఇక్కడ 3 అవుతుంది. 3 plus 5 8 8 14 24 24 33 36 3 again 3 plus 5 8 12 15 plus 3 18. సో 1860.0. కేర్ఫుల్గా ఉండాలి ప్రోడక్ట్ చేసేటప్పుడు, ఎడిషన్ చేసేటప్పుడు డెసిమల్స్ ఉన్నాయి కదా, కేర్ఫుల్గా ఉండాలి. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొచ్చింది 1860. నౌ రైట్ ది ఫార్ములా. డైరెక్ట్ మెథడ్కి ఫార్ములా ఏంటి? డైరెక్ట్ మెథడ్కి ఫార్ములా ఏంటి? సమ్మేషన్ FI/XI/సమ్మేషన్ FI. ఓకే, సో మీన్ అని మంచి హెడ్డింగ్ పెట్టి X⁻ = ఫార్ములా రాయండి. సమ్మేషన్ FI/XI/సమ్మేషన్ FI. సో X⁻ వాట్ ఈస్ సమ్మేషన్ FI/XI? దిస్ వన్ 1860.0 అంటే 1860. నెక్స్ట్ బై 30. 0 0 క్యాన్సిల్. 3 6 18, 3 2 6. సో ఫైనల్ కంక్లూజన్ రాయండి. దేర్ఫోర్ అరిథమెటిక్ మీన్ ఆర్ మీన్, సింప్లీ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 62 అని ఇలా బాక్స్ వేసేసేయండి. సో యూ విల్ గెట్ 4 మార్క్స్. ఓకే, సో ఏ మెథడ్ కనుక మెన్షన్ చేయకపోతే డైరెక్ట్ మెథడ్తో చేయండి, ఈజీగా చేసుకోవచ్చు. సో ఫ్రీక్వెన్సీస్, క్లాస్ మార్క్, ప్రోడక్ట్ చేయడము, నెక్స్ట్ ఫార్ములా సమ్మేషన్ FI/XI/సమ్మేషన్ FI వేస్తే సరిపోతుంది. ఓకే రైట్. నెక్స్ట్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఆర్ దీన్ని షార్ట్ కట్ మెథడ్ అని కూడా అంటారు. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఆర్ అదర్ నేమ్ ఈజ్ షార్ట్ కట్ మెథడ్. ఓకే, సో అజ్యూమ్డ్ మీన్ మెథడ్ని సేమ్ ఇందాక చేసిన ప్రాబ్లమే డైరెక్ట్ మెథడ్లో ఏదైతే చేసామో అదే ప్రాబ్లమ్ని అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో అజ్యూమ్డ్ మీన్ మెథడ్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి చూద్దాం. ఓకే, సో ఇలా ఇందాక మనం డైరెక్ట్ మెథడ్తో ఈ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం సాల్వ్ చేసాం కదా. సో ఇందులో మనకి కొంచెం డెసిమల్స్తో ఇబ్బందిగా ఉంది. డెసిమల్తో క్యాలిక్యులేట్ చేయడం కన్వీనియంట్గా లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్ మార్క్లో ఏదైనా ఒక వాల్యూని మీన్గా, అంటే జనరల్గా మీన్ ఎక్కడ ఉంటుంది? మిడిల్లో ఉంటుంది కదా. సో ఈ మిడిల్లో, సో సార్ ఇక్కడ మరి మిడిల్లో 2 ఉన్నాయి కదా, దేన్ని మరి అనుకోవాలంటే దేన్నైనా అనుకోండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఈ మీన్ కూడా డైరెక్ట్ మెథడ్తో చేసిన, నెక్స్ట్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్తో చేసిన, స్టెప్ డీవియేషన్ మెథడ్తో చేసిన, ఒకటే టేబుల్ని, ఈ టేబుల్ని ఏ మెథడ్తో చేసినా సేమ్ ఆన్సర్ రావాలి. ఓకే, సేమ్ ఆన్సర్ రావాలి. ఇందులో ఏదైనా ఒకదాన్ని దీన్ని అజ్యూమ్ చేసుకున్నా, దీన్ని అజ్యూమ్ చేసుకున్నా అని సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే రైట్. సో లెట్ us assume that
47.8 is assumed mean, that is a small a or capital A అని స్మాల్ ఏ అనుకుందాం. ఓకే, సో అజ్యూమ్డ్ మీన్ మెథడ్కి ఫార్ములా ఏంటి? ఫార్ములా ఇక్కడ మీకు ఫస్ట్ చెప్తున్నాను, దట్ ఈజ్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమేషన్ ఎఫ్ఐ డిఐ బై సమేషన్ ఎఫ్ఐ. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఎందుకు ఫార్ములా? ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు చెప్పాను. ఇది అంటే అన్నిట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం, ఒక మీన్ అజ్యూమ్ చేసుకొని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం ఇక్కడ డీవియేషన్స్. ఓకే, మళ్ళీ ఫైనల్గా మనం ఆన్సర్లు ఏం చేస్తున్నాం, కామన్గా యాడ్ చేస్తున్నాం. దానిలో ఈజీగా చేసుకోవడం కోసం అలా చేస్తున్నాం, రైట్? ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే, ఇందాకనేమో డైరెక్ట్ మల్టిప్లైస్ ప్రోడక్ట్ చేసేసాం కదా, ఇందులో అలా కాదు. అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఏం చేయాలంటే, ఈ క్లాస్ మార్క్లో మిడిల్లో ఉన్న వాల్యూస్లో దేనన్న ఒకదాన్ని అజ్యూమ్ చేసుకోవాలి మీన్గా. చేసుకున్న తర్వాత ఈ డీవియేషన్స్, డిఐ ఈజ్ నథింగ్ బట్ డీవియేషన్. సో డిఐ ఈజ్ నథింగ్ బట్ డీవియేషన్స్ చేయాలి. ఎలా డీవియేషన్ అంటే ఏంటంటే, ఈ ఎక్స్ఐ, దీస్ ఆర్ ఎక్స్ఐస్. సో ఈ ఎక్స్ఐ నుంచి ఈ ఏదైతే మనం అజ్యూమ్ చేసుకున్నామో దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏంటిది అది? 47.5. 17.5 మైనస్ 47.5 చేస్తే ఏమొస్తుంది? 5 మైనస్ 5 0. 47కి 17కి డిఫరెన్స్ ఎంత? 30. సో -30 అవుతుంది, -30. ఓకే, నెక్స్ట్ 32.5 మైనస్ 47.5. 5 మైనస్ 5 0. 7 మైనస్ 15, దట్ ఈస్ -15. 47.5 మైనస్ 47.5 0. మనం ఏదైతే అజ్యూమ్ చేసుకుంటామో దానికి ఖచ్చితంగా 0, ఎందుకంటే దాని నుంచి దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ 62.5 మైనస్ 47.5 15. 77.5 మైనస్ 47.5 30. ఓకే, నెక్స్ట్ 92.5 మైనస్ ఎక్స్ఐ అంటే ఇది రాయాలి, మైనస్ మనం ఏదైతే అనుకున్నామో, అంటే వీటన్నిటిలోకి వెళ్ళి కామన్గా ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? 47 మైనస్ 47.5 మైనస్ 47.5 మైనస్ 40. ఒకవేళ 62.5 అనుకుంటే అజ్యూమ్డ్ మీన్ అన్నిట్లోకి వెళ్ళి 62.5ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 45. ఓకే, రైట్. నౌ డీవియేషన్స్ కంప్లీటెడ్. ఇందాక మనం ఈ రెండింటిని మల్టిప్లై చేసినాం డైరెక్ట్ మెథడ్లో. ఇప్పుడు ఈ రెండింటిని ఎఫ్ఐ ఇంటూ డిఐ. ఎఫ్ఐ ఇంటూ డిఐ అంటే 2 into -30, that is -60. 3 into -15, -45. 7 into 0, 0. 6 into 15, 90. 6 into 30, 180. 6 into 45, 6 5 33, 6 4 24 plus 3 27. సో సమ్మేషన్ ఎఫ్ఐ ఆల్రెడీ యాడ్ చేసాము. నౌ సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ, వీటిని యాడ్ చేయడం. సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ. ఓకే, ఇందులో 180లోకి వెళ్ళి 60 సబ్ట్రాక్ట్ చేస్తే 180లోకి వెళ్ళి 60 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? 120. ఓకే, నెక్స్ట్ 90లోకి వెళ్ళి 45 పోతే 45. సో 45 ప్లస్ 120 165. 165 ప్లస్ 270 435. ఓకే, సో దిస్ ఈజ్ సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ. ఓకే, ఇలా టేబుల్ని క్లియర్గా వేయాలి. ఇచ్చిన డేటా మీకు ఒకవేళ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ బై యూజింగ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అని మెన్షన్ చేశాడు అనుకోండి. మెన్షన్ చేసినప్పుడు ఏం చేయాలి? సో సేమ్ క్లాస్ ఇంటర్వెల్ని టేబుల్ని వర్టికల్గా వేయాలి. ఎక్స్ఐ సేమ్ ప్రీవియస్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసినట్టుగానే క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ఎక్స్ట్రా దీనిలో ఒకదాన్ని అజ్యూమ్డ్ మీన్ అనుకొని దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇందాక చేసినట్టునే ఎఫ్ఐ ఎక్స్ఐ చేసినా కదా, ఇక్కడ ఎఫ్ఐ డిఐ చేసి సేమ్ యాడ్ చేయడమే. ఓకే, సో ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములాస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. మీన్ మీడియన్ మోడ్లోకి వెళ్ళి ఒక ఫార్ములా 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ అడుగుతున్నాడు. ఓకే, సో ఫార్ములా రాయడము, దానిలో ఉన్న టర్మినాలజీని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఓకే, రైట్. సో x bar mean is equal to, what is our assumed mean? assumed mean ఏమనుకున్నాం? 47.5 plus what is summation fi di? 435 by 30. ఓకే, సో కట్ చేస్తే 0 పాయింట్ వస్తుంది. సో 47.5 ప్లస్
3 1s are 3, కట్ చేస్తున్నాను ఇక్కడే, ఎల్సిఎం చేయడం కంటే కట్ చేస్తే అయిపోతుంది. 3 1s 3, 3 13, 3 4s are 12, 0.15, 3 5s are 15. So 14.5, 5 plus 5 10, 1 plus 4 5 plus 7 12, 62.0. సో ఇందాక కూడా మనకు అర్థమెటిక్ మీన్ ఏమొచ్చింది 62. సో 62 ఈజ్ ద అర్థమెటిక్ మీన్. దిస్ ఈజ్ ద స్టెప్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఓకే, సో అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయాలి. రైట్, నెక్స్ట్ మెథడ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. నెక్స్ట్ ఇదే సేమ్ ప్రాబ్లమ్ని స్టెప్ డీవియేషన్ మెథడ్తో చేస్తే ఎలా చేయాలనేది చూద్దాం. స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకే, సో సేమ్ అంటే ఇందులో మళ్ళీ ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? అప్ టు అజ్యూమ్డ్ మీన్ మెథడ్ వరకు టేబుల్ వేయాలి. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ వరకు అంటే క్లాస్ ఇంటర్వెల్ని వర్టికల్గా రాయాలి, నెక్స్ట్ ఇచ్చిన ఫ్రీక్వెన్సీని వర్టికల్గా రాయాలి, క్లాస్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి, క్లాస్ మార్క్ తర్వాత డీవియేషన్ కూడా చేయాలి. డీవియేషన్ అంటే ఏదైనా ఒకటి అజ్యూమ్ అనుకొని డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ ఇంకా అంటే ఈ మెథడ్ని ఇంకెప్పుడు యూజ్ చేయాలంటే ఒకవేళ న్యూమరికల్ డేటా కనుక పెద్దగా ఉన్నట్లయితే, అంటే ఇట్లాంటి పాయింట్లలో కానీ క్రిటికల్గా ఉన్నప్పుడు మనం అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. సో దీనిలో ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఏంటి, ఇంకా ఈజీగా చేయడం కోసం ఇందులో ఏం చేయబోతున్నాం, దీనికి ఉన్న ఇంతకుముందు దానికి స్పెషాలిటీ ఏంటంటే ఇంకా ఈజీగా చేయడం కోసం ఇందాక మనం ఏం చేసినాం, అన్నిట్లోకి వెళ్ళి పాయింట్లను సబ్ట్రాక్ట్ చేసి లేదా పెద్ద పెద్ద వాల్యూస్ని సబ్ట్రాక్ట్ చేసి ఇలా చిన్న కన్వర్ట్ చేసుకున్నాం. ఇంకా ఏం చేయబోతున్నాం అంటే దీన్ని యూఐ, ఎక్స్ఐ అయిపోయింది, డి అయిపోయింది, యూఐని ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. యూఐకి ఫార్ములా ఏం రాశాను? DI/H, దట్ ఈస్ నథింగ్ బట్ XI - A/H. H ఈజ్ నథింగ్ బట్ క్లాస్ సైజ్. క్లాస్ సైజ్ ఎంత ఇక్కడ? 15. 10కి 20కి క్లాస్ సైజ్ డిఫరెన్స్ 15. లేదా హైట్, క్లాస్ హైట్ 40 25 డిఫరెన్స్, 25 10 డిఫరెన్స్ 15. దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లాస్ సైజ్. ఓకే, సో క్లాస్ సైజ్తో డివైడ్ చేయండి దీన్ని, డిఐని క్లాస్ సైజ్. డిఐ ఏంటిది? -30. క్లాస్ సైజ్ ఎంత? 15. ఏమవుతుంది? -2 అన్నిటినీ. సో హియర్ ఏ is equal to assumed mean. A assumed mean how much? 47.5. Next H, class size how much? 15. Okay, so class size 15. Right, so -15/15 that is -1. 0/15 0, 15/15 1, 30/15 2, 45/15 3. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డేటా సిమెట్రిక్గా ఉంటుంది. సిమెట్రిక్ అంటే 0కి పైన నెగిటివ్స్ వస్తాయి, కింద సేమ్ నెంబర్స్ పాజిటివ్స్ వస్తాయి. ఇప్పుడు 0కి పైన ఏమొచ్చింది? -15, కింద 15, -30 +30 సిమెట్రిక్గా ఉంటుంది. అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు 0 -1 -2 1 2 3. ఓకే, రైట్. నౌ Fi into Ui, 2 into -2, 2 into -2 how much? -4. 3 into -1 -3. 7 into 0, Fi into Ui. So 7 into 0 0, 6 into 1 6, 6 into 2 12, 6 into 3 18. ఓకే, సేమ్ నెక్స్ట్ సమ్మేషన్ Fi Ui వీటిని యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు -4 -3 హౌ మచ్? -7, -7 + 6 -1, -1 + 12 11, 11 + 18 29, 11 + 18 హౌ మచ్? 29. ఓకే, సో 29 -4 -3 -7 అలా 29 వస్తుంది కదా. సో 29 వచ్చిన తర్వాత వీటిని సబ్స్టిట్యూట్ చేయండి. మీన్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ స్టెప్ డీవియేషన్ మెథడ్? స్టెప్ డీవియేషన్ మెథడ్కి ఫార్ములా ఇంపార్టెంట్, ఫార్ములాస్ కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్లో. x బార్ = a + సమ్మేషన్ Fi Ui/సమ్మేషన్ Fi into H. అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఏం చేసాం? సమ్మేషన్ అన్నింటిలోకి వెళ్ళి డీవియేషన్ సబ్ట్రాక్ట్ చేసినాం కాబట్టి ఫార్ములాలో యాడ్ చేయబడింది.
ఓకే, ఇక్కడ అన్నిటినీ హెచ్ క్లాస్ ఇంటర్వెల్తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మల్టిప్లై చేయాలి. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఏ హౌ మచ్ 47.5 అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ప్లస్ అజ్యూమ్డ్ మీన్ సమ్మేషన్ FIUI ఎంత వచ్చింది 29 బై సమ్మేషన్ FI హౌ మచ్ 30 ఇంటూ హెచ్ క్లాస్ సైజ్ 15 ones 15 twos. So 47.5 plus 2 ones are 2, 2 fours are 8.5. So 47.5 plus 14.5 62. So that is the mean. Okay. సో ఈ రకంగా అర్థమెటిక్ మీన్ ఇచ్చిన ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి ఈ రకంగా మనం అర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకే, సో సూటబుల్ మెథడ్ అన్నప్పుడు మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఏది ఈజీ మెథడ్ అనిపిస్తుందో మీ ఇష్టం, అది సూటబుల్ మెథడ్ అంటే మీ యువర్ విష్ అర్థమెటిక్ మీన్. ఓకే, నెక్స్ట్ అంటే సూటబుల్ మెథడ్ అంటే నీ ఇష్టం అని కాదు, సూటబుల్ మెథడ్ అంటే దానికి షూట్ అయ్యే మెథడ్. అంటే ఎక్కువ డేటా ఇచ్చినప్పుడు ఎక్కువ ఫ్రీక్వెన్సీ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇక్కడ న్యూమరికల్ వాల్యూస్ కనుక లార్జ్గా ఉంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కానీ స్టెప్ డీవియేషన్ మెథడ్ కానీ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సూటబుల్, దానికి సూట్ అయ్యే మెథడ్. ఓకే, కానీ యువర్ విష్ చేసుకోవచ్చు. రైట్, కానీ మెన్షన్ చేస్తారు అప్పుడప్పుడు, మెన్షన్ చేసినప్పుడు మాత్రం అదే మెథడ్లో చేయాల్సి ఉంటుంది. రైట్. ఓకే, సో కానీ ఏ మెథడ్లో చేసినా మాత్రం ఆన్సర్ సేమ్. దానికి ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్పాను, ఒకటే ప్రాబ్లం తీసుకున్నాను, డైరెక్ట్ మెథడ్ చెప్పాను, నెక్స్ట్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. అన్నిటిలో మనకి ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి ఏమొచ్చింది ఆన్సర్ 62నే వచ్చింది. రైట్. ఓకే, సో ఇలా చేసుకోవచ్చు. ఇది ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు. ఒకవేళ అన్ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలనేది కూడా చూద్దాం. Okay, another different problem, important problem on median, that is if unequal intervals are given. Unequal అంటే ఇందాక మనం చూసినప్పుడు అన్ని క్లాస్ ఇంటర్వెల్ సైజ్ సేమ్ ఉంది, 15 15 15 15 లైక్ దట్. అలా కాకుండా 0 to 6, 6 to 10, 10 to 4 దాన్ని వర్టికల్గా రాసాను ఇక్కడ డేటా. రాసిన తర్వాత 0 to 6 చూసినట్లయితే దీని సైజ్ ఎంత 6, 6 to 10కి సైజ్ ఎంత 4, డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ మెథడ్లో వేస్తే ఈజీగా అయిపోతుంది. 0కి 6కి మిడిల్ వాల్యూ ఎంత 3, 6, 0 + 6/2 3, 6 + 10 16/2 8, 24/2 12, 14 34/2 17, 48/2 24, 38 56, 56/2 66, 60/6/2 33, 38 అంటే 39. ఓకే, నెక్స్ట్ FI ఇంటూ XI జస్ట్ మల్టిప్లై చేయండి. 11 3s 33, 10 8s 80, 12 into 7 84, 17 into 4 68, 24 into 4 96, 33 into 3 99, 39. సో వీటిని సమ్ చేస్తే ఎంత అవుతుందండి? 1 + 3 4, 4 + 4 8 + 4 12, 19 29 30 40. So 40 is the summation FI, the total frequency. Okay, next summation FI XI, summation FI XI వీటిని యాడ్ చేయాలి. 9 + 9 18, 24 32 36 39 3, 3 + 3 6, 6 + 9 15, 24 30 38 46 49. Okay, 49. Now simple, mean is equal to summation FI XI by summation FI. So 499/40. So 4 1s are 4 2s are 4 1s are 4, 4 2s are 8, 19, 4 4s are 16, 30, 4 7s are 4 5s are. So 12.475 days. 12.475 days is the answer of nearly equal to 12.48 days అని కూడా అనొచ్చు. సో ఈ రకంగా అన్ఈక్వల్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే,
right. So this is one more different problem. Find the value of f if mean is 18 of the given frequency distribution. అంటే ఇందులో f వాల్యూ అంటే ఒక ఫ్రీక్వెన్సీని మిస్ చేశాడు కానీ మీన్ ఇచ్చాడు, మీన్ 18. ఓకే, ఇచ్చేసి ఆ ఎఫ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సేమ్ డైరెక్ట్ మెథడ్తో ఆ ఇచ్చిన ట్యాబులర్ ఫామ్ని వర్టికల్గా వేసుకోండి. సో దీని క్లాస్ మార్క్ కనుక ఫైండ్ అవుట్ చేసినట్లయితే 11, 13, 12, 14, 16, 18, 20, 22, 24. ఓకే, సో 5 + 4 9, 22, 31, 37 + 7 44 plus f, that is the summation fi. Next fi xi 12 7s are 84, 14 6s are 84, 69s are 144. Next 18 into 13, 18 3s are 54, 5 18 1s are 18 plus 5 23. Next f into 20, 20f, these are unlike terms. 22 into 5, 5 2s are 10, 5 2s are 10 plus 24 96. Okay, so వీటిని సమ్ చేసినట్లయితే 752 you may get 7 fi xi is equal to 752 plus 20f. ఇది అన్లైక్ టర్మ్ కాబట్టి దాన్ని అలా చేయాలి. ఓకే, రైట్. వాట్ ఈస్ మీన్ ఫార్ములా? summation fi xi by summation fi. mean is given how much? 18. summation fi xi ఎంత వచ్చింది? 752 plus 20f by summation f 44 plus f. సో ఈ అన్లైక్ టర్మ్ని యాడ్ చేయకుండా అలానే పెట్టాలి. పెట్టేసి సేమ్ డైరెక్ట్ మెథడ్లో మనం ఎలా చేసామో అలానే చేయడం. సో డూ క్రాస్ మల్టిప్లికేషన్. 18 into 44 plus f is equal to 752 plus 20f. 18 into 44, 18 4s are 72, 7, 18 4s are 72 plus 7, 792. 18 into f, 18f, 752 plus 20f. ఇటువైపు దీన్ని ఇటువైపు తీసుకెళ్ళండి. సో 792 minus 752 is equal to 20f minus 18f. so 2f is equal to 40, f is equal to 20. సో ఈ రకంగా మనం ఆ మిస్ చేసిన ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయొచ్చు అర్థమెటిక్ మీన్ డైరెక్ట్ మెథడ్తోనే. ఈ ప్రాబ్లంలో 2 ఫ్రీక్వెన్సీస్ మిస్ చేశాడు. f1 f2 2 ఫ్రీక్వెన్సీస్ మిస్ చేశాడు అండ్ గివెన్ 2 కండిషన్స్, 1 మీన్ అండ్ టోటల్ ఫ్రీక్వెన్సీ. సో ఈ 4ని దృష్టిలో పెట్టుకొని ప్రాబ్లం సాల్వ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో వర్టికల్గా ప్రాబ్లం వేసుకున్నాను. నా ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేస్తే f1 f2 అన్లైక్ టర్మ్స్, వాటిని ముందు రాసేస్తున్నాను. f1 plus f2 19 plus 32 plus 17, 9 plus 2 11, 8 6 68. so this is given f1 plus f2 plus 68. total frequency is given 120. this is 1. okay, next middle class mark 0 ki 20 ki class mark 10 30 50 70 90. okay, now multiply fi into xi. 17 into 10 170, 30 into f1 30 f1, 50 into this 5 2s are 10, 5 3s are 15 plus 1 16. this is 70 f2, 19 9s are 171 0. okay, 70 f2. now add చేస్తే 0 8 14 34 plus 30f1 plus 70f2. ఓకే, లేదా ఇంకా ఈజీగా సాల్వ్ చేసుకోవడం కోసం మనం డీవియేషన్ ఓకే నో ప్రాబ్లం. స్టెప్ డీవియేషన్తో ఇంకా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, ఎందుకంటే న్యూమరికల్గా లార్జ్గా ఉన్నాయి కాబట్టి. ఓకే, సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? 1 కండిషన్ ఈజ్ f1 plus f2 plus 68 is equal to 120.
దాని నుంచి f1 ప్లస్ f2 ఏమవుతుంది 120 మైనస్ 68, f1 ప్లస్ f2 120 మైనస్ 68 52. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఫార్ములా ఏంటి మనకి మీన్కి సమ్మేషన్ fi xi బై సమ్మేషన్ fi. ఎంత ఇచ్చాడు మీన్ 50. సమ్మేషన్ fi xi హౌ మచ్ 3480 ప్లస్ 30 f1 ప్లస్ 70 f2 బై సమ్మేషన్ fi ఎంత ఇచ్చాడు. ఇది సబ్స్టిట్యూట్ చేయకూడదు, 120 తీసుకోండి. ఓకే, నౌ డూ క్రాస్ మల్టిప్లికేషన్. ఇటువైపు వస్తే 2 zeros 60 is equal to 3480 ప్లస్ 30 f1 ప్లస్ 70 f2. అన్నిట్లో 0 0 0 0 అంటే 10 కామన్ క్యాన్సిల్. 10 కామన్ తీసాను, క్యాన్సిల్ చేశాను. ఓకే, 600 మైనస్ 348 ఈజ్ ఈక్వల్ టు 3f1 ప్లస్ 7f2. 10 మైనస్ 8 2, 9 మైనస్ 4 5, 5 మైనస్ 3 2 ఈజ్ ఈక్వల్ టు 3f1 ప్లస్ 7f2. సో ఈ రకంగా మనం మీన్ నుంచి వెళ్ళి మనకి ఇంకొక కండిషన్, అంటే ఈ సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ నుంచి ఒక ఈక్వేషన్ వస్తుంది, మీన్ ఫార్ములా వేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో సాల్వ్ 192. మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా, అలా సాల్వ్ చేయండి. సో ఫస్ట్ ఏంటిది 3f1 ప్లస్ 7f2 ఈజ్ ఈక్వల్ 252. ఈక్వేషన్ 1ని, దిస్ ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 1ని ఇక్కడ 3 ఉంది కాబట్టి 3తో మల్టిప్లై చేస్తున్నాను. 3తో మల్టిప్లై చేస్తే 3 ఇంటూ f1 3f1, 3 ఇంటూ f2 3f2, 3 ఇంటూ 52 156. సో క్యాన్సిల్. 7 minus 3 4f2 is equal to 12 minus 6 6, 24 minus 1 96. So f2 is equal to 96 by 4, f2 is equal to 24. So f2 is equal to how much 24. దీన్ని 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 1లో సబ్స్టిట్యూట్ చేస్తే f1 ప్లస్ 24 ఈజ్ ఈక్వల్ టు 52, f1 ఈజ్ ఈక్వల్ టు 52 మైనస్ 24. సో f1 ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2 28. సో f1 28, f2 24. సో ఈ రకంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఫ్రీక్వెన్సీస్ వేయాలి, సమ్ చేస్తే ఈ సమ్ 120 ఇచ్చాడు. నెక్స్ట్ fi xi ప్రోడక్ట్ చేసి సమ్ చేయాలి. సో ఈ కండిషన్ నుంచి ఒక ఈక్వేషన్ వస్తుంది, మీన్ ఫార్ములా వేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి f1 f2 వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఏంటంటే ద మీన్ కెన్ బి క్యాల్కులేటెడ్ ఫ్రమ్ అన్గ్రూప్డ్ డేటా అండ్ గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటాకి మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం, గ్రూప్డ్ డేటాకి ఫైండ్ అవుట్ చేస్తాం. విచ్ వన్ డూ యూ థింక్ మోర్ అక్యురేట్? ఈ రెండిట్లలో ఏది అక్యురేట్గా ఇస్తుంది మనకి అంటే, సో ద ఆన్సర్ ఈజ్ అన్గ్రూప్డ్ డేటా. ఎందుకంటే దిస్ ఈజ్ అన్గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటాకి మనం కనుక మీన్ ఫైండ్ అవుట్ చేసినట్టయితే వీటికి సమ్ చేస్తే 84 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 4, ఆన్సర్ ఈజ్ 6. ఓకే, రైట్. ఒకవేళ దీని ఇంటర్వెల్స్, క్లాస్ ఇంటర్వెల్స్గా కనుక కన్వర్ట్ చేసుకున్నట్లయితే దిస్ ఈజ్ క్లాస్ ఇంటర్వెల్, దిస్ ఈజ్ ఫ్రీక్వెన్సీ, దిస్ ఈజ్ క్లాస్ మార్క్, దిస్ ఈజ్ fi xi, దిస్ ఈజ్ సమ్మేషన్ fi xi, దిస్ ఈజ్ సమ్మేషన్ fi. సో ఫైండ్ అవుట్ చేస్తే 88 by 4, దట్ ఈజ్ 6.2 సంథింగ్ వస్తుంది. అంటే 6.2 వచ్చింది. ఇందులో ఏది అక్యురేట్ అంటే దిస్ ఈజ్ ద అక్యురేట్. ఎందుకంటే ఇందులో ప్రతి వాల్యూని తీసుకొని ప్రతి వాల్యూని సమ్ చేసి మనం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్తో డివైడ్ చేస్తాం. ఇందులో అలా చేయం. క్లాస్ ఇంటర్వెల్, క్లాస్ మార్క్ మిడిల్లోది మనం అజ్యూమ్ చేసుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి సో అన్గ్రూప్డ్ డేటాతో చేసే మీడియానే అక్యురేట్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఈ వీడియోలో 3 మెథడ్స్ నేర్చుకున్నాం. ఆ 3 మెథడ్స్లో ఏ మెథడ్తో చేసినా అని ఆన్సర్ కరెక్ట్ రావాలి, రైట్. ఇంకొకటి అన్గ్రూప్డ్ డేటా కూడా ఎలా చేయాలో చేసుకున్నాం. అన్గ్రూప్డ్ డేటా చేసినప్పుడు మనం డైరెక్ట్ మెథడ్ చేస్తాం. ఒకవేళ స్టెప్ డీవియేషన్తో చేయాలంటే హెచ్ ఏం తీసుకోవాలి సార్, క్లాస్ లెంత్ ఏం తీసుకోవాలి అని డౌట్ వస్తుంది. సో దానికి ఆన్సర్ ఏంటంటే అన్ని క్లాస్ల యొక్క సైజ్ తీసుకొని ఆ సైజ్ యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సైజ్ యొక్క హెచ్సిఎఫ్, దట్ ఈస్ ద క్లాస్ సైజ్.
ఓకే, ఎందుకంటే అన్నిటికీ డిఫరెంట్గా వస్తుంది కాబట్టి అన్ఈక్వల్ ఇంటర్వెల్స్కి, అందులో అన్నిటికీ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని హెచ్గా ట్రీట్ చేయాలి. ఓకే రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో దీనిపైన కొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఇస్తాను నెక్స్ట్, వాటిని సాల్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.